నేను ఈరోజు మా అమ్మ వాళ్ళ ఇంటికెళ్తున్నాను. నేను ఈసారి 1 వీక్ పైనే అక్కడ ఉండబోతున్నాను. నేను తిరిగొచ్చే వరకు వెంకి నేను చేసే ఫుడ్ చాలా మిస్ అవుతారు. సో, ఈరోజు ఆయనకిష్టమైన గులాబ్ జామ్ చేస్తున్నాను. నేను చేసే గులాబ్ జామ్ రెసిపీ డెడ్ ఈజీ. పెద్ద పెద్ద కాంప్లికేషన్స్ ఏమీ ఉండవు. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. ఫస్ట్ షుగర్ సిరప్ కోసం గిన్నెలో 1 కప్ షుగర్, 1 ½ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని షుగర్ మెల్ట్ అయ్యే వరకు బాయిల్ చేసుకుంటున్నాను. ఇది బాయిల్ అయ్యేలోపు గులాబ్ జామున్ ప్రీమిక్స్‌లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేస్తున్నాను. ప్రీమిక్స్ పౌడర్ వాటర్‌లో బాగా మిక్స్ చేసుకున్నాక 1 టీ స్పూన్ ఘీ యాడ్ చేసుకొని డోని మొత్తం చాలా బాగా నీట్ చేసుకోవాలి. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. దెన్ షుగర్ సిరప్‌లో డ్రైడ్ రోజ్ పెటల్స్ అండ్ ఇలాచీ యాడ్ చేస్తున్నాను. మీరు రోజ్ వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను ఎలాగో ఈ సిరప్‌ని ఫిల్టర్ చేసుకుంటాను. సో, డైరెక్ట్‌గా రోజ్ పెటల్స్ అండ్ ఇలాచీ యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసి రెడీ చేసుకున్న డో నుంచి చిన్న చిన్న బాల్స్ చేసి ఆయిల్‌లో బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్‌లో. నేను వీడియోలో చూపించినట్టు బాల్స్‌ని కలిపితే అన్ని వైపులా ఈవెన్‌గా ఫ్రై అవుతుంది. ఈ బాల్స్ మంచి కలర్ రాగానే షుగర్ సిరప్‌లో యాడ్ చేసుకొని జస్ట్ ఒక 1 అవర్ తర్వాత సర్వ్ చేసుకుంటే చాలు. చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ వెంకీ కూడా టేస్ట్ చాలా నచ్చింది.